ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. నా వల్ల నీకు దీర్ఘాయు కలుగును, నీ జీవన సంవత్సరములు అధికములగును అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించాడండి. వెంటనే షడస్ పెట్టున్నాను చూడండి. అక్కడ దేవుడు మనం ప్రతిరోజు కూడా ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తున్నాం. మరి స్తుతియాగం చేస్తాను. నేనైతే బైబిల్ పూర్తిగా రాస్తానని 3 సంవత్సరాలు పట్టింది బైబిల్ రాయటానికి. విధంగా చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఇక్కడ దీనికి రిలేటెడ్గా చూస్తే వాక్యాలు సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 9వ వచనంలో మాట్లాడుతున్నారు. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించను అంటున్నారు. కుటిలవర్తనుడు బయలుపడును అంటున్నారు అన్నమాట. ఇంకా 3వ అధ్యాయంలో 1, 2 వచనాలు చూస్తే ఇక్కడ 3వ అధ్యాయం 1, 2 వచనాలు చూస్తే నా కుమారుడా నా ఉపదేశమును మరువకము అంటున్నారు. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనమంటున్నారు. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను అని అంటున్నారు అన్నమాట. ఇంకా 3వ అధ్యాయంలోని 13, 14 వచనాలు చూస్తే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అంటున్నారు. వివేచన కలిగిన నటుడు ధన్యుడు అంటున్నారు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించడం మేలు అంటున్నారు. అపరించి సంపాదించుట కంటే జ్ఞానలాభం పొందుట మేలు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా 2వ అధ్యాయంలో 1, 2 వచనాలు చెప్తే నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీతితో దాచుకున్నలా జ్ఞానమునకు నీ చెవికి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించినలా మరి ఇంకా 4వ అధ్యాయంలో 23వ వచనము చూస్తే ఏమంటున్నారంటే ఇంకా 4వ అధ్యాయం 23వ వచనంలో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి అంటున్నారన్నమాట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకునము అంటున్నారు. ఇంకా 4వ అధ్యాయంలోనే 22వ వచనంలో చూస్తే నా కుమారుడా నా మాటలు అంగీకరింపము, నా వాక్యములకు నీ చెవి ఎగ్గము అంటున్నారు. నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీయము అంటున్నారు. నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకునము అంటున్నారు అన్నమాట. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అంటున్నారు. అవునండి, దేవుని వాక్యం మనం బతికిస్తుంది అనమాట. మన బాధల్లో మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట. అది మనకు ఆరోగ్యం కూడా ఇస్తుందని చెప్పేసి దేవుడు మన శరీరానికి ఆరోగ్యం అని మాట్లాడుతున్నారన్నమాట. ఆయన వాక్యం మనం బతికిస్తుంది. మన బాధలు మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట. నేను నేర్పించుకున్న ఇశ్రాయేలు నేను నీకు పేరు పెట్టి పిలిచింది, నువ్వు ఎక్కడున్నప్పటికి కూడా నీకు బుద్ధులు ఇచ్చిన అంటున్నారన్నమాట. అందుకని దేవుడు అవునండి పేరు పెట్టిన 40 రోజులు 40 రోజున ఖచ్చితంగా ఇంద్ర అని పేరు పెట్టి పిలిచి నేను నీకు తోడైన భయపడకని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చెప్పించారన్నమాట. వారి 100వ రోజున నేను పేరు పెట్టి పిలిచి మోచించుకున్న భయపడుతూ ఎందుకు నువ్వు నా సొత్తు అని చెప్పేసి దేవుడు మాట్లాడారన్నమాట. సరందరు ఇవన్నీ కూడా మాట్లాడారండి. ఇంకా ఆయన మనల్ని విడిపాడారన్నమాట. మనకి మనం ఆయన సేవకులు అనమాట. మనల్ని ఆయన నిర్మించుకున్నారు. నువ్వు సేవకుడే నువ్వు నేను నిన్ను మర్చిపోచాను అంటున్నారు. ఇంకా ఏమంటున్నారండి, నీ మార్గలన్నిటిని నేను కాపాడుతాను, దూతలు కాకి నేపిస్తా అంటున్నారు. వాళ్ళు తమ దగ్గర మీద నేను ఎత్తి పట్టుకుంటా అంటున్నారు. వెళ్ళి ప్రతి స్థలం ముందు నేను కాపాడుతాను అంటున్నారు. మళ్ళా నేను నీ కుడి చేతిని పట్టుకున్నాను, నేను విడివిడి నిలబడి అంటున్నారు. ఎవరండి? ఆకాశం నుండి చేయి చాపి బాబుని ఆయన పట్టుకున్నాను. కొండ ఎక్కినప్పుడు జారిపడిపోతుంటే పట్టుకుని జాగ్రత్తగా మళ్ళీ కింద దింపాడు దేవుడు. గొప్ప అనమాట. అప్పుడు కూడా నా పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. అది దర్శనం కనపడుతుంది అన్నమాట. మధ్యాహ్నం 1 గంటప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి పెద్ద చెయ్యి హస్తమండి, పెద్ద హస్తం చాపి బిడ్డని పట్టుకుని కింద తీసుకొచ్చినట్లు చేయించారన్నమాట. ఆ విధంగా భూమి కంపించిన ఆకాశం ఎదురెళ్ళిన నాకు అప్పుడు నేను విడిపోదు అంటున్నారు. ఈ మహా కష్టకాలం అరణ్యులని స్నేహించిన వాడు నేనే అంటున్నారండి. ఏమోనండి, అరణ్యులు అంటే ప్రదేశంలో లోకంలో మనం స్నేహించిన మన దేవుడు అనమాట. మనకి స్నేహితుడు మన తండ్రి. మా తండ్రి తన కుమారులను జాలిపడినట్టు తన భక్తి జాలిపడే దేవుడు మన దేవుడు. ఆయన మన ప్రాణ రక్షణ ఖరీదైన ఐగుప్తు ఇచ్చిన మనకు వరకు పోషణ చేపించిన ఆయన ప్రాణమంతలను పెట్టి రక్తమంతగా జాగ్రత్త పెట్టి వరకు చనిపోయి 3వ రోజు తిరిగి లేచి మన కోసం త్యాగం చేసిన దేవుడు మన దేవుడు. మన దేవుడే నీ ఒక సంవత్సరం ఎల్లప్పుడూ మన మీద ఉంటాయి అంటున్నారు. ఆయన మన ముందర నడిచేవాడు, ఆయన మనకు తోడే అంటున్నారు. ఆయన మన
భయపడొద్దని చెప్పేసి ఏదైనా మాడుతున్నారు. దీర్ఘాయుదు నా రక్షణ నీకు చూపిస్తాను, దీర్ఘాయుదు తృప్తిపరుస్తాను, నా రక్షణ నీకు చూపిస్తాను అని చెప్పేసి ఏదైనా మాడుతున్నారు. ఇదైనా వాగ్దానం మంది జీవితంలో కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనత సరస్వతి ఘనమైన మనకి ఎలా శృతి స్తోత్రం తండ్రి అది మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చిన నాకు కొరకు తెచ్చిన వీటికి మంచి జరిగింది దయచేయండి. దేవుని నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి, ఆరోగ్యం స్వస్థపరచండి, వేదన దుఃఖాన్ని ఓదార్చండి, కుంగిన వారిని లేవనెత్తండి, రక్షణ మనకు రక్షణ తెచ్చండి, అవనస్తులను బలపరచండి. మిత్రులు రానేరు మీరు చేయడానికి వెంద సిద్ధపడ్డ చెప్పిన ఎత్తపడకుండా భాగంగా దయచేయమని మా ప్రభు పేరు ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.